వైఎస్ఆర్ పార్టీ రాష్ట్ర నేత మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ విజయనగరం జిల్లా చీపురుపల్లిలో నిర్వహిస్తున్న వెన్నుపోటు దినం కార్యక్రమంలో పాల్గొంటూ ఎండదాటికి సమస్యలు పడిపోయారు. ఆయన ప్రసంగిస్తున్న సమయంలో ఒక్కసారిగా పడిపోవడంతో పార్టీ శ్రేణులందరూ కూడా ఆందోళనకు గురయ్యారు. వెంటనే ఆయన్ని సమీపంలోని ఆసుపత్రికి తీసుకువెళ్లి సపర్యలు చేయించడంతో ఆయన కోలుకున్నారు. అయితే ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందంటూ వైసీపీ ఈ రోజున వెన్నుపోటు దినం ప్రకటించింది. దీంతో ఆ పార్టీ నాయకులు ఎక్కడికక్కడ నిరసన కార్యక్రమాలు చేపడుతున్న దీంట్లో భాగంగా ఆయన చీపురుపల్లి కార్యక్రమంలో పాల్గొని ప్రసంగిస్తున్న సమయంలో ఇలా జరగడంతో ప్రతి ఒక్కరు కూడా పెద్ద ఎత్తున ఆందోళన చెందారు. అయితే బొత్స సత్యనారాయణ అంటే పార్టీలకు అతీతంగా చాలామంది నాయకులు కానీ కార్యకర్తలు కానీ అభిమానులు కానీ గౌరవిస్తారు. ఎందుకంటే ఉత్తరాంధ్రలోనే ఆయన ఒక గొప్ప నాయకుడిగా పేరుగాంచారు. ఆయన ఎవరికైనా సహాయం చేయాలన్నా ముందు వరుసలో ఉంటారని, అదేవిధంగా ఏ పనిపై వెళ్ళినా ఎంతో ఆప్యాయంగా పేరుతో పలకరించి మరీ వారిని హక్కును చేర్చుకుంటారని పేరుంది. అందుకే పార్టీలకు అతీతంగా కూడా ఆయన్ని అభిమానిస్తారు. ఆయనంటే ఈ ఉత్తరాంధ్ర జిల్లా వాసులకు ఎనలేని అభిమానం. ఆయనకు ఇలా జరిగిందని వార్త సోషల్ మీడియాలో ఒక్కసారిగా వైరల్ కావడంతో రాష్ట్రంలోని చాలా జిల్లాల్లో ప్రజలైతే పార్టీల నాయకులు కార్యకర్తలు ఆందోళనకు గురయ్యారు. ఆయన కోలుకొని తిరిగి క్షేమంగా ఇంటికి వెళ్లారని తెలియడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.